అంతకన్నా గొప్ప ఘనత లేదుగా. ఇలారా మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేటస్కు రావాలా. దేవుని వాక్యము ప్రకటించుము. పౌలు దేవుని వాక్యం ప్రకటించాడు, తిమోతిని ప్రకటించమన్నాడు. అసలు ఈ పరంపర యేసయ్యతో మొదలైంది. యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీ 2:3-4. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు స్వస్థపరుషుల చేత మొదలయ్యేం లేదు. ఏమన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఐ బిలీవ్ ఇన్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు నమ్మకం, దేవుని వాక్యం బోధించాలి. అది నా ఆశ, అది నా తృష్ణ. విన్నా దేవుని వాక్యం వినాలి, చెప్పిన దేవుని వాక్యం చెప్పాలి. మన బ్రతుకు కాలానికి అంతకంటే ఘనత కానీ, అంతకన్నా మాధుర్యం కానీ, అంతకన్నా ఆనందం కానీ, అంతకన్నా ఘన సన్మానం కానీ లేదంతే. దేవుని స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వరముల కంటే గొప్పది దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధింపవలసిన విధముగా బోధించుట వరములన్నిటికంటే గొప్పది. ప్లీజ్ టేక్ దిస్ ఫ్రమ్ మీ, టేక్ దిస్ ఫ్రమ్ ద బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా? ఏలియా ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని వచ్చిందా లేదా? గొప్ప వరమైనా కదా, గొప్ప సూచక్రియనా కాదా? చాలా గొప్పదే. కానీ ఏం సప్పిడి గొప్ప బాబు, అబద్ధ ప్రవక్త కూడా అదే పని. అప్పుడేమవుతుంది మరి వ్యవహారం? అబ్బో ఏలియా అగ్నిని దింపాడు అనుకుంటే, అయ్యో బాబోయ్ బాబోయ్ గొప్ప ప్రవక్త అనుకుంటే, సరిగ్గా అబద్ధ ప్రవక్త వచ్చి ఆకాశం నుంచి అగ్ని, అబ్బో సెకండ్ ఏలియా వచ్చి అనుకుంటావా? ఏ సూచక క్రియనైనా సైతాను డూప్లికేట్ చేయగలడు, ఇమిటేట్ చేయగలడు, అన్య భాషలలాగా మాట్లాడించగలడు, ప్రవచనాలలాగా చెప్పించగలడు, చచ్చిన వారిని లేపి అద్భుతం కూడా వాడు చేయగలడు. కానీ లేఖనమును ఉన్నది ఉన్నట్టుగా సరైన విధంగా బోధించే సూచక్రియ వాడు చేయలేడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఘనపరుద్దాం. దేవుని వాక్యమును మనం చదువుదాం, ధ్యానిద్దాం, పరిశోధిద్దాం. దేవుని వాక్యంతో నింపబడదాం. దేవుని వాక్యాన్ని బోధించడమే మన జీవిత ధ్యేయంగా పెట్టుకుందాం. అదే మన ప్రధాన కార్యక్రమం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకేం చేయొద్దు, వాక్యం చెబుతూ ఉండండి, వాక్యం చెబుతూ ఉండండి. భారతదేశం అంతా వెలుగుతో నిండిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త వాక్యం, హెచ్చరిక వాక్యం, ప్రవచన వాక్యం, వాక్యం చెప్పండి, వాక్యం చెప్పాలి బోధించవలసిన విధముగా. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. వాక్యము బోధించున్నప్పుడు